కాలం ఈశ్వర స్వరూపమని వేదమే ఉపదేశించింది. కాలం ఎంత విలువైనదో అంతే బలమైనది కూడా. అయితే అటువంటి కాలం మనకి కలిసి రావాలని, అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరం ఆకాంక్షిస్తాము. ఈ సృష్టిలో ఎవ్వరికీ లేని శక్తి ఒక్క కాలానికి మాత్రమే ఉంది. ఎంతటి వారైనా కాల ప్రభావానికి తలవంచాల్సిందే. ఎవ్వరి అధికారమైన, అహంకారమైన, పరాక్రమమైన కాలం ముందర వ్యర్థమే. ఈ విషయాన్ని మామూలు మానవులు కాదు, రామాయణంలో కిష్కింధకాండలో సుగ్రీవుడే శ్రీరాముడితో చెప్తాడు. అలాగే మహాభారతంలో ధర్మరాజును జూదమాడించింది కూడా కాలమే. పాండవులను అరణ్యవాసం చేయించింది కాలమే. అలాగే శ్రీరాముణ్ణి చివరి దశలో సరయూ నది పాలు చేసింది కాలమే. శ్రీకృష్ణుణ్ణి బోయవాడి బాణానికి బలి చేసింది కూడా కాలమే. అంత మహిమాన్వితమైనది కాలం. సమర్థుడైన వ్యక్తికి కాలం ఎంతో విలువైనది. అలాంటి మనిషి ఒక్క నిమిషం కూడా కాలాన్ని వృధా చేయడు. ఆ వ్యక్తి ఎప్పుడు ఏది చేయాలో గ్రహించి వెంటనే దాన్ని పూర్తి చేస్తాడు. ఇదే విషయంగా కబీర్ దాస్ ఒక మాట అన్నాడు, కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్, పల్మే పర్లై హోయగి, బహురీ కరేగ కబ్. అంటే రేపు చేద్దామనుకున్న పని ఈరోజే చెయ్యి, ఈరోజు చేద్దామనుకున్న పని ఇప్పుడే చెయ్యి. ఎందుకంటే ఏ క్షణంలో ప్రళయం వస్తుందో ఎవ్వరికీ తెలీదు. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎంతో అమూల్యమైనది, ఒక సంపద లాంటిది. అలాంటి సంపదను కర్తవ్య నిర్వహణలో దక్షులైన వారు సద్వినియోగం చేసుకుంటారు. ఇక జీవితాన్ని ఉద్ధరించుకోవటానికి అవకాశం లభించినా కొంతమంది సోమరితనంతో, అవివేకంతో కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. అలాంటి వారు కాలం కలిసి రాదంటూ ఎలాంటి ప్రయత్నాలు చేయరు. వారి సోమరితనం వల్ల కలిగిన నష్టాన్ని కూడా కాలం వల్లే జరిగిందంటూ కాలాన్నే నిందిస్తారు. అలాంటి వారు భవిష్యత్తులో ఏదీ సాధించలేరు. కాలం ప్రతి మనిషికి ఆశాకిరణమే. ఎన్నో ఆశలను కలిగించి ఎన్నెన్నో ఆశయాలకు చిగుళ్ళు తోడుతుంది. కాలమే ఎన్నో సమస్యలకు పరిష్కారము చూపిస్తుంది. అందుకే కాలంపైన మనిషికి నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది. జీవితం మీద ఆశ ఉండాలి. అప్పుడే మనిషి ఎన్ని కష్టాలొచ్చినా వాటిని తట్టుకొని కష్టానికి ఎదురు వెళ్ళి తాను కోరుకున్న లక్ష్యాలు సాధిస్తాడు. కాలం మనిషిని ముందుకు నడిపించడమే కాకుండా మనిషికి తగిలిన ఎటువంటి గాయాలనైనా మాన్పుతుంది. మనసుకు తగిలిన గాయాలను మాన్పడం కేవలం కాలానికే సాధ్యం. ఆ శక్తి కాలానికి మాత్రమే ఉంది. కాలం మనకి ఎన్నో పరీక్షలు పెడుతుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవటం వివేకవంతుల లక్షణం. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్టుగానే నడవదు. మన ప్రమేయం కూడా లేకుండా మన జీవితంలో మనకి ఎన్నో కష్టాలు కలుగుతాయి. ఆ కష్టాలకు కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. అందుకే గుచ్చుకున్న ముళ్లను నెమ్మదిగా తొలగించి ముందుకి సాగాలి. అంతేకాని భయపడి ఆగిపోకూడదు. మనం ముందుకు సాగగలిగినప్పుడే ఏ సమస్యనైనా సక్రమంగా పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడూ చైతన్యంతో ఉండే కాలం మనిషికి స్ఫూర్తి ప్రదాత. కాలంతో పోటీపడుతూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్న తపన ప్రతి మనిషికి ఉండాలి. గతమంతా గడిచిపోయిన కాలం, అది ఎప్పటికీ తిరిగి రాదు. భవిష్యత్తు అంతు చిక్కని ప్రశ్న. ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. కానీ వర్తమానం అలా కాదు. అది దేవుడు మనకిచ్చిన వరం. అందుకే ప్రతి మనిషి వర్తమానంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక మార్గం సరైన మార్గాలను చూపిస్తుంది. ఆధ్యాత్మిక సాధన వల్ల సద్గురు సేవ, సమాజ సేవ, ప్రేమ, నీతి, స్థితిప్రజ్ఞ మొదలైన దైవీ గుణాలు మనిషికి అలవడతాయి. ఇలా సత్కర్మాచరణతో ముందుకు సాగిన మనిషి జీవితం సఫలమై తీరుతుంది. ఈ విషయాన్ని మనందరం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష.